బీసీల కోసం ఓసీల పోరాటం బీపీ వెంచుకున్న లక్ష్మక్క సినిమా అంటే 100 కోట్లేనా ఓట్ల దొంగతనం భాగోతం తిరుమల మంచు అందాలు గివ్వబ్బా ఇయాల్టి ముఖ్యమైన వార్తలు హెడ్లైన్ చూసుడే ఆల్చం టక్క టక్క ఏసుడే బీసీల కోసం ఓసీ లీడర్ల ఫైట్ 3 పార్టీల పెద్దలు గ్రేట్ బాటిళ్లతోటి ఎమ్మెల్యే దాడి ఆసిఫాబాద్ ల రాజకీయ వేడి మస్తు లాస్ అవుతున్నారట నిర్మాతలు తీస్తుండ్రు 100 కోట్లతోటి సినిమాలు వరంగల్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రెడీ 8 ఏండ్లాయే మరి పడావు పెట్టి బయటపడ్డది ఓట్ల దొంగతనం సాక్ష్యాలతోటి చెప్పిండు మొత్తం రెడ్డి సంఘం కమ్మ సంఘం కాపు సంఘం వెలమ సంఘం గౌడ సంఘం పద్మశాలి సంఘం యాదవ సంఘం ముదిరాజ్ సంఘం గంగపుత్ర సంఘం నాయ బ్రాహ్మణ సంఘం రజక సంఘం కమ్మర సంఘం కుర్మ సంఘం ఇట్లా కులాని కోటి లేదంటే 4-5 సంఘాలు కూడా ఉంటాయి ఎవ్వల కోసం వాళ్ళు తిప్పలు పడతా అంటారు ఇక బీసీలనైతే 130 కులాలుండే మళ్ళా అండ్ల ఎవ్వలది ఆళ్ళదే మరి బీసీలంతా ఎన్నడొక్కటైతారో ఎన్నడొక్క మాట మీద కొట్లాడతారో గానీ ఇప్పుడైతే ఈ వార్త చూడుండ్రి తెలంగాణలో ఏం నడుస్తున్నదంటే బీసీ రిజర్వేషన్ల కోసం ఓసీల పోరాటము అవు మరి 3 పార్టీలలో ఇట్లనే ఉన్నది కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి సారు బీజేపీలో రామచంద్రరావు గారు బీఆర్ఎస్ లో కవిత మేడము ముగ్గురిగిన పెద్ద కులాల లీడర్లే ముగ్గురు కూడా గల్లీకెళ్లి ఢిల్లీ దాకా దీక్షలు ధర్నాలు చేస్తున్నోళ్లే అగో కవితకని ఎట్లా కలుపుతారు అంటారా మేడం ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్సే జర్రంత నయమేందంటే కాంగ్రెస్ పేపగా బీసీ మహేష్ కుమార్ గౌడ్ సాబ్ ఉన్నాడు గానీ కడమ 2 పార్టీల అధ్యక్షులు ఓసీ లీడర్లే నాయే కాకుంటే జనాభాల సగం ఉన్న బీసీల కోసం రామచంద్రరావు సార్ అన్న మాట్లాడుతున్నాడు కానీ కేసీఆర్ సార్ అయితే సప్పులు లేదు ఓబీసీ రిజర్వేషన్లను అడ్డుకోవడానికి ముస్లిం రిజర్వేషన్లను అడ్డం పెట్టుకుంటున్నారు ఇది బీజేపీ అడ్డుకోవడానికి చేస్తున్న ప్రయత్నం ఇక బీఆర్ఎస్ సికండి పాత్ర పోషిస్తుంది ఎట్లయినా కాంగ్రెస్ దెబ్బతీయాలి కాబట్టి మేము బీజేపీతోనే అంటగాగుతాము కానీ బీసీల లీడర్లను ఫామ్ హౌస్ కు పిలుచుకొని సలహాలు ఇస్తున్నది సారే ఎట్లా కొట్లాడాలి ఏం చేయాలని రేపు కరీంనగర్ లో పెద్ద మీటింగ్ అన్నారు వాయిదా వేసిండ్రు ఏమైందో ఏమో మరి ముంగల ఈలాగు పడ్డా వెనకాలన్నదైతే అధ్యక్షుల వారే ఒక ఆయన ఎమ్మెల్యే సాబ్ మాట్లాడుతూ నేను చూస్తా ఉన్నా మోడీ గారిని వంగబెట్టి గుద్దుతూనే వస్తాయి రిజర్వేషన్ అని కూడా అంటాడు ఈ గుద్దుడేంది తన్నుడేంది గీ పని గాడబోతారు ఎవడన్నా పోయి ఇవాళ ఏం సాధించారు మరి ఓసీలకు సరిపోను 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉన్నది కాబట్టి ఇక బీసీలకు 42% కోసం కొట్లాడుతున్నారు అన్నట్టు ఏళ్ళకేళ్ళు ఎన్నో పోరాటాలు చేసిన బీసీ సంఘాల లీడర్లు కూడా పార్టీలతోటే నడుస్తున్నారు ఇప్పుడు ఈ ముచ్చట ఇట్లుంటే నిన్న ఢిల్లీ జంతర్ మంతర్ ధర్నా చేసిన సర్కారోళ్ళు ఇలా రాష్ట్రపతి మేడాన్ని కలుద్దామంటే అపాయింట్మెంట్ ఇవ్వాలి బీజేపీనే బీసీలకు న్యాయం చేస్తుంది బీజేపీ వస్తే రేపు అధికారంలో ఇక్కడ మేము 42% బీసీలకే మేము రిజర్వేషన్ ఇస్తాము అందులో ముస్లింలకు రిజర్వేషన్ పైసా ఇయ్యము ఓ దిక్కు సర్పంచ్ ఎలక్షన్లు ఉరుకొస్తున్నాయి అలా బీసీలకు ఎక్కువ పదవులు రావాలని గీతీల తనలాడుతున్న ఓసీ లీడర్లను తారీఫ్ చేయవలసిందే పో ప్రోటోకాల్ పాటించలేదని లొల్లి ఫ్లెక్సీలో ఫోటో చిన్నది పెట్టారని గొడవ వేదికపైకి ఆహ్వానించలేదని ఆందోళన శిలాఫలకంపై పేరు రాయనందుకు రచ్చ అనే వార్తలు బొచ్చెడు చూస్తుంటాం నడిమిట్లకు పోలీసులు వచ్చి ఆపుడు నిమ్మల వడేసుడు నడుస్తుంటది అధికార ప్రతిపక్షం పార్టీల నడుమ గీసొంటి ఎప్పుడోటైతేనే ఉంటాయి మరి ఇలా ఏమైందో చూడండి మా గవర్నమెంట్ ఉండగా ఆ పథకం పెట్టినాం ఈ పథకం పెట్టినాం మా కేసీఆర్ గారు ఏలుబడి మస్తుండే అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ మేడం స్పీచ్ దంచుతుంటే ఇది సర్కార్ మీటింగ్ పార్టీల గురించి ఎందుకని కాంగ్రెస్ లీడర్ శ్యామ్ నాయక్ సారు మాట పెరిగి ముంగటున్న వాటర్ బాటలు దియ్య రప్ప కొట్ట పక్కకున్న ఆఫీసర్లు రాపినా ఆగుతలేదు చెల్ గిదేం తరికని కాంగ్రెస్ కార్యకర్తలు లేచే వరకు లొల్లి అయ్యింది కొమరంభీం జిల్లా జనకాపూర్ కొత్త రేషన్ కార్డు వంచే కాడ గిట్ల పంచాయతీ పుట్టింది రేషన్ కార్డు ఇవ్వగానే కాదు కదా మేము ఎవరేమంటలేము ఇక్కడ వచ్చి రౌడీ రిజన్ గా చేస్తున్నాడు వాడు వాడిని వెళ్ళాము 10 సంవత్సరాలు 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నది
బీఆర్ఎస్ పార్టీలో. సారోళ్ళ ఇంటి ఆమె రేఖా నాయక్ మేడం అప్పట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండే. మీ భార్య ఉన్నప్పుడు ఎందుకు కొత్త రేషన్ కార్డులు ఇయ్యలేదని లక్ష్మక్క క్వశ్చన్. నువ్వు ఆమెను అడిగినా మీ పార్టీ 10 ఏళ్ళు ఇయ్యలేదని ఒప్పుకున్నట్టే అవుతుంది మేడము. సర్కారే సపోర్ట్ కాకుంటుంటే ఏ ఎమ్మెల్యే అయినా ఎట్లా ఇస్తారు మరి? కానీ ఏదన్నా ఉంటే కూకొని మాట్లాడుకోవాలి గానీ ఎమ్మెల్యే పదవులు ఉండి గిట్ల కొట్టుడేంది మేడము? హోగల్లా బాటలకు బదులు పేపర్ల మీద పెట్టే రాళ్ళుంటే ఏంది కథ? 3 BHK అని ఓ సినిమా వచ్చింది. సొంతింటి కోసం ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పెద్ద యుద్ధమే చేస్తుంది. తండ్రి సాలీసాలని జీతం, సొంతిల్లు కొనాలనే కోరిక, భార్య 2 పిల్లలు అందరు కలిసి కష్టపడి పైసలు కూడబెడితే ఏడాదిలోపు అనుకున్న పైకానికంటే ఇంకో 5-10 లక్షలు ఎక్కువైతుంది. అటెనక తండ్రి చేతగాకుండా అయ్యే వరకు అన్న చెల్లెళ్ళు కష్టపడి బ్యాంకులో లోన్ పెట్టుకొని ఆఖరికి ఇల్లు కొనుక్కుంటారు. జాబులు చేసే చాలా మంది జీవితాలల్లా గిట్లనే ఉంటాయి ఇంటి కష్టాలు. ఇక వార్తలకు పోదాం పాండ్రి. మనోళ్ళంతా సాఫ్ చేస్తున్నది డబల్ బెడ్రూమ్ ఇళ్ళ కాన్నే. కట్టింది హన్మకొండ అంబేద్కర్ నగర్రా. 100 కాదు 150 కాదు 590 ఇండ్లు రెడీ అయి కూడా 8 ఏండ్లు. పాత గవర్నమెంట్లనే కట్టిన పంచలేక పడవర్తే ఈ సర్కార్ రాగానే గరీబులకి ఇవ్వబోతున్నారు. ఇక నేల కళ నెరవేరుతుందంటే మాకు చాలా సంతోషంగా ఉంది. బాల్యం అంతా గుడిసెలనే ఉండింది, కానీ ఇప్పుడు జనరేషన్ అంటే మా పిల్లలకు గుడిసె అనే పదాన్ని లేకుండా చేసిండ్రు. 165 కుటుంబాలు ఉండేది, ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకుని దగ్గర 300 పైసలకు కుటుంబాలు ఇక్కడ ఉన్నవి. తెలంగాణ వచ్చిన కొత్తలో సీఎం కేసీఆర్ సార్ వచ్చి అంతా తిరిగి చూసి గుడిసెలలో ఎట్లుంటారు, అందరికి డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాని గుడిసెలే ఇప్పించిండు. 3 ఏళ్లలో కట్టేసిరు గానీ మళ్ళొక పారు గెలిపిస్తేనే వస్తామంటే సరేనని అట్లా కూడా బంపర్ మెజార్టీ ఇచ్చినా సొంతింటి భాగ్యం అయితే రాలే. ఫస్ట్ ప్లేస్ తీసి పక్కకు ఉండండి, గుడిసెలు తీసేసి బిల్డింగ్లు కట్టిస్తాము అని అన్నారు గవర్నమెంట్. ఆ జాగలో మాత్రం చాలా ఇబ్బందులు పడ్డాము. నీళ్ళకే కావచ్చు, దోమలకే కావచ్చు, ప్రతి దానికి ఇబ్బంది పడ్డాం. ఇక పాములతోటైతే ఇంకా చెప్పలేని. ఇంకా లాపర్వా చేస్తే ఆయనతో అక్కర రాకుండా అయితే అని లోకల్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి సార్ నజరేసిండు. అయితే అప్పట్లో పైసలున్న కార్ లీడర్లకు సర్కార్ జాబులు ఉన్న వాళ్ళకు కూడా శాంక్షన్ చేపిస్తే గల పేర్లు కొట్టేసి గరీబులకే ఇస్తున్నారు. ఇక ఎంక్వైరీ పంపితే దళారులు కూడా కొందరు ప్రభుత్వ ఉద్యోగులు వెళ్ళినారు, కొందరు దళారులు 2 పెట్టుకొని 3 పెట్టుకొని లిస్టు దరిదాపు ఇక్కడ కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. కట్టుడే కష్టం అంటే కట్టి కూడా 8 ఏళ్ళు పడావ పెట్టిరంటే చూడండిగా. గీసొంటి ఇంకేడేడున్నాయో ఏమేమి రిపేర్ చేయాలనో చేపించి చెప్పున వంచుండ్రి సాలరు. ఇటు డబల్ బెడ్రూమ్ ఇండ్లు అటు ఇందిరమ్మ ఇండ్లు చాలా మందికి సొంతింటి కళ తీరబోతున్నట్టే. ఏమానలో ఏమో కొడితే సిటీలా లేకుంటే అటే. అరే ఊర్ల పొంటి రైతులు ఎదురు చూస్తుండ్రు. దమ్మడ దిమ్మడ దంచి చెర్లు కుంటలు నింపుదామనే లేదు. నెరిగింత అన్యాలం ఉంటాదబ్బా. గిట్లయితే వ్యవసాయం ఎట్లా నడవాలి, పంటలు ఎట్లా వండాలి, పట్నంలో ఉన్నోళ్ళు ఏం తినాలి? హైదరాబాద్లో కొట్టే బజ్జలి పల్లెలలో కొడితే బాగుండు. మాపటిలా 6:30 ఆసరైందబ్బా. ఇక అందుకుంది కదా ఆన ఒక కొట్టుడు కాదు, పట్నం అంతా వరుచుకొని దంచింది. ఈ కొసకెంచి ఆ కొసదాంక పొట్టు చేసిందబ్బా. చూస్తుండగానే సడకులు మడుగులైనాయి. ఏ రోడ్డు మీద చూసినా కాల్వవారుడే. ఆఫీసులు కంపెనీలు దందాలకెంచి అందరి ఇళ్లకు పోయే టైం ఆయే. ఒక తిప్పలు కాదు, కిలోమీటర్ల కమానం కార్లు, బండ్లు, బస్సులు, ఆటోలు ఏడియాడ చిక్కబడ్డాయి. ముంగటికి కదులుడే కష్టమైంది. కింద నీళ్లు మీదికెళ్ళి ఆన పొల్లు దర్శిండ్రుల్లా. అయితే పొద్దుగాల మస్తు ఎండగొట్టింది. ఈగేం రాదని చాలా మంది ఆనకోట్లు చెత్తిర్లు ఇంట్లోనే పెట్టొచ్చిండ్రు ఎవరు పట్టుకపోతారని. గసంటోళ్ళంతా నెత్తికి చేతులు పెట్టే కథ అయింది. జిహెచ్ఎంసీ, హైడ్రా, ట్రాఫిక్ పోలీసులు బగ్గనే తిప్పలు పడ్డారు తొవ్వలు సాఫ్ చేస్తానికి. హైదరాబాద్ లో ఇంత గనం కొట్టింది కానీ ఊర్ల పొంట లేనే లేదు. ఆడాడ ఓ డల్లు పడితే అదే మా ఎక్కువ. షూటింగ్ బంద్ అనే సినిమా ఇయ్యాల సుత బొంబాటుగా ఆడిందబ్బా. కెమెరాలు పట్టలేదు, లైట్ పెట్టలేదు, మేకప్ ముట్టలేదు, క్రేన్ దిప్పలేదు, మొత్తానికి మొత్తం బంద్.
మార్కెట్ల ప్రతొక్క రేట్లు పెరిగినాయి, మాకిచ్చే పైసలు గిన పెంచాలి, 100కి 30 రూపాయలు ఎక్కువ కట్టియాలనేది సినిమా కార్మికుల డిమాండు. 4 రోజుల కాంచెల్లి చర్చల మీద చర్చలు నడిచినాయి. అయితే 100 కోట్లు పెట్టినము, పైసలు వస్తలేవు, లాస్ అవుతున్నాము, పరిస్థితి మంచిగా లేదు, కార్మికులకు ఇంతకంటే ఎక్కువ ఇయ్యలేము, మా తోటి కాదు, ఏ నిర్మాతను మందలిచ్చినా గిదే డైలాగు. దారుణమైన పరిస్థితిలో ఉంది వాళ్ళ ఫిలిం ఇండస్ట్రీ. డబ్బులు పోగొట్టుకునేవాడు ఇక్కడికి వచ్చి పోగొట్టుకుని వెళ్ళిపోతున్నాడు తప్పితే కంటిన్యూ అవ్వలేకపోతున్నాడు. అంటే 95 నుంచి 98% నిర్మాత నాశనం అయిపోతూ కూడా మేము ఆల్రెడీ ఇవాళ కోమాలో ఉన్నాం. కోమాలో ఉన్న కోమాలోనన్నా ఉంచండి, అంతేగాని మా ఆక్సిజన్ పీకేసి మమ్మల్ని చంపేయద్దు. సినిమా ఇండస్ట్రీ చచ్చిపోతుంది. కావచ్చు కూడా, సినిమా అనేది కూడా బిజినెసే, పెట్టుబడి రాకుంటే ఎవరికైనా నష్టమే. కానీ తోపు హీరోలతోటే తీయాలని, బొంబాయి హీరోయిన్లే ఉండాలని, ఇంగ్లీష్ విలన్లనే పెట్టాలని, మాయల గ్రాఫిక్ ఉండాలని, బయట దేశంలో డాన్సులు చేయాలని, గాల్లే కొట్లాడాలని, 100 కోట్లు ఖర్చు పెట్టాలని ఏమన్నా రూల్ ఉందా? మీరు హీరోలకి హీరోయిన్లకి పెద్ద టెక్నీషియన్లకి కోట్లు ఇస్తున్నారు కదా సార్, అవుట్లో తగ్గించేసి మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు వాళ్ళు. స్టోరీ మంచిగుంటే బొమ్మ అదంతా అదే సూపర్ హిట్ అవుతుంది. ఏదో ఎందుకు బల్గన్ సినిమానే తీసుకోరాదుండ్రి. ఒక 5 కోట్లు పెట్టినరో లేదో, టాకీసులు ఫుల్ అవుడే కాదు, ఊరంతా కచ్చిరికాడ కూకొని చూసిండ్రు. తోపి యాక్టర్లు లేరు, ఐటమ్ సాంగ్ లేదు, సుమోలు గాల్లెకెగరలేదు, గ్రాఫిక్స్ అసలే లేవు. గిసొంటి సినిమాలు తీసుట్లా తమిళనాడోళ్ళు కేరళను చూసి నేర్చుకోవాలి. మన ఇంట్లో జరిగేది మన ఊరు కథ, మన మీదనే కెమెరా పెట్టిరు అన్నట్టుంటాయి. స్టోరీ మంచిగుందంటే పెద్ద హీరో కూడా చిన్న సినిమాలో యాక్టింగ్ చేస్తాడు. లోకల్ టాలెంట్ ను మస్తు ఎంకరేజ్ చేస్తారు. అదే మన కాడైతే పాన్ ఇండియా సినిమాని దేశం అంతటికెళ్ళి దింపుతారు కోట్ల రూపాయలు ఇచ్చి. హీరోలు హీరోయిన్లే కాదు, డాన్సర్లు, ఫైట్ మాస్టర్లు, మేకప్ మ్యాన్లను కూడా పట్టుకురావచ్చారు. బయట రాష్ట్రాల నుంచి తెచ్చుకొని ఇక్కడ 2000 ఇవ్వడానికి బాధపడే వాళ్ళు 20,000 ఇచ్చి పని చేయించుకోవడం వల్ల అంతరం ఏమిటో అర్థం కావట్లేదు. మేకప్ గానీ, ఒక కాస్ట్యూమ్ గానీ ఎక్కడెక్కడి నుంచో కొత్త వాళ్ళకి మన దగ్గర 5,000 రూపాయలకు వచ్చే టెక్నీషియన్ కాకుండా 50,000 లక్ష రూపాయలు వచ్చే టెక్నీషియన్. సరే, ఎవరి బిజినెస్ అల్లది, ఎవరితోటైనా పని చేయించుకోవచ్చు. కానీ 100 కోట్లు పెట్టినామని స్పెషల్ షోలు, టికెట్ల రేట్లు పెంచుడు దేనికి? మరి ఖర్చు అంతా పెట్టమని ప్రేక్షకుడు చెప్పిండా, సర్కారు చెప్పినాయా? గసంటి సినిమాలు ఎట్లుంటాయో కామ్రేడ్ నారాయణనే చెప్తాడు. ఈయనుండ్రి ఎర్రచందనం అమ్మేవాళ్ళని, గుట్కా అమ్మేవాళ్ళని, పాల్ మసాలా అమ్మేవాళ్ళని, పాల్ మసాలా తినేవాళ్ళు, గుట్కా తినేవాళ్ళు. టికెట్ల రేట్లు పెంచే సౌలతి సర్కారు సపోర్ట్ చేసుడు చిన్న సినిమాలకు ఉండనే ఉండదా? సినిమాలో పెద్ద ఆర్టిస్టులు, పెద్ద కమెడియన్లో పెద్ద స్టార్ కాస్టింగ్ ఉంటే, పెద్ద టెక్నీషియన్లు ఉంటే సినిమా బిజినెస్ అయిపోతుంది. కానీ అది ఎంతమందికి నడుస్తూ ఉంది? సోకాల్డ్ 4-5 సినిమాలకు మాత్రమే. రిమైనింగ్ సినిమాలకు అంతా ఎక్కడ నడుస్తాం సార్? ఆర్టిస్టులు రమ్మంటే మినిమం 5 నుంచి 10 లక్షలు అడుగుతారు, క్యారవాన్లు అడుగుతారు. అవన్నీ చిన్న నిర్మాతలు భరించే స్టేజ్లో లేరు. ఎన్ని 100 కోట్లు పెట్టి తీసినాము, ఏ హీరోతో తీసినాము, ఏ హీరోయిన్ ఉంది అనేది కాకుండా ఎంత మంచి స్టోరీ తోటి తీస్తున్నాం అనేది చూసుకుంటే కంపల పైసలు పోసి ఏరుకునే కథ కాదు మరి. చల్, నా ఓటు అట్లెట్లా తీసేస్తారు అంటే నేను జనాభా లెక్కల లేనట్టేనా? ఓ సర్పంచ్ అన్న, ఇదేంది అని పెద్ద పంచాదే మోపు చేస్తారు. ఆవు మరి, ఓట్ అంటే అంత ముఖ్యమైంది. 18 ఏళ్ళు నిండినేయో లేదో అప్లికేషన్ పెడితేనే ఉంటారు, కారెట్ తీసుకుంటూనే ఉంటారు. ఎలక్షన్ టైంలో అది ఉంటే దానికి ఉండే పవరే అలాగుంటుందా? మళ్ళా ఏ పార్టీ పవర్లకు రావాలి, ఏ లీడర్కు పదవి రావాలి అనేది డిసైడ్ చేసేది గదేనాయే. అయితే ఒక్క సింగిల్ బెడ్రూమ్ లా ఎందరుంటారబ్బా? చదువుకుంటే 2 ఆల్మొగలు, 2 పిల్లలు. కానీ బెంగళూరులో 80 మంది ఉన్నారు. మళ్ళీ అందరు కూడా పెద్దోళ్ళే. వివరంగా రాహుల్ గాంధీ సార్ చెప్తాడు. ఈయనుండ్రి House number 35, 80 voters live in this house. We sent people to check. They got beaten up. These 80 people live in this house. It's a single room house. ఇంకో కాడ ఒక్కడున్న ఇంట్లో 50 ఓట్లు ఉన్నాయి. ఇంటి పేరంటే 0 అని ఉన్నది, తండ్రి పేరంటే 7 ఏమున్నాయో మీరే చూడండి. House number 0. No, you're laughing. There are thousands and thousands of these people. No address. House number 0. थोड़े और फादर्स नेम दिखाओ, ये बड़े इंटरेस्टिंग नाम है इनके. DFOIGOIDF फादर्स नेम. नहीं आप हंस रहे हो भैया, पूरा सिस्टम उड़ा दिया है. చోరీ హోరీ. ఒక్క నియోజకవర్గంలోనే 1,00,000 ఓట్లు దొంగతనం జరిగింది. ఈ పెద్దమ్మ జర్రంతా అటు ఇటుగా 2 తీళ్ళ ఫోటోలు దిగితే 2 ఓటర్ కార్డులు వచ్చినాయి. బాజాబ్తా 2 ఓట్లు వేసింది. ఆదిత్య అన్నట్టు ఆయనకు మహారాష్ట్రలో 1, కర్ణాటకలో 2, 3 ఓట్లు ఉంటే 3 మాటల ఎలికి ఇంకు రుద్దుకున్నాడు. ఓ ఇట్లా చెప్పుకుంటా పోతే ఏ సినిమాలో చూడని చిత్రాలు చూపించిండు రాహుల్ గాంధీ సారు. మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా ఎలక్షన్లలో మస్తు తప్పులు జరిగినాయి. దొంగోట్లు ఒట్టిచ్చిర్రు, ఉన్నోళ్ళని తీసేసిండ్రు. చచ్చిపోయిన వాళ్ళని బతికిచ్చిర్రు, బతుకున్న వాళ్ళని చంపేసిర్రు. ఒక్క
అడ్రస్ మీదనే 1000 ఓట్లు ఉన్నాయి. ఫోటోలు మార్చి గాయి గాయి చేసిర్రు. కావాలంటే చూడురు అని సాక్ష్యాలు పట్టుకొచ్చి చూపించిండు. क्योंकि अगर मेरे ऊपर अटैक करते that be criminal procedure everything on me, none of that is happening because they know it's true. They know this is bulletproof. They know. బీజేపీని గెలిపిస్తానికి ఎలక్షన్ కమిషన్ గిట్లా పనిచేస్తుంది అనేది సారు మాట. అవునా, గిన్ని తప్పులున్నాయా? వివరాలు మాకు వంపురి. ఆఫీసర్ల మీద యాక్షన్ తీసుకుంటామన్నది కర్ణాటక ఎన్నికల సంఘము. బీహార్ 65 లక్షల మంది ఓటర్లను తీసేసిరని కేసు సుప్రీంకోర్టు దాకా వాయా. ఇప్పుడు ఇదే గిట్లున్నదంటే ఇక ఓట్ల మిషన్ల కథ ఇంకెట్లుంటుందో పో. ఎవరన్నా ఓ 10,000 అడిగిండ్రనుకో, ఎందుకు ఎప్పుడు ఇస్తావు నమ్మకేముంది అని అడుగుతాం. గట్లనే ఏదన్నా కొనబోతే అమ్మో గంతనా తక్కువకు రాదా, డిస్కౌంట్ ఇయ్యరా అని బేరం చేస్తాం. కానీ దవాఖానకు పోతే గవ్వేం అడగం, ఎంత అంటే అంత బిల్లు కడతాం. అదనకు లేకుంటే అప్పైనా చేస్తాం. ఇక పిల్లల కోసం పోతేనైతే పైసా గురించి ఆలోచననే చేయరు. గందుకే కావచ్చు కొందరు గిట్ల తయారైతాన్రు. సరోగస్ లేదు, గిరోగస్ లేదు. పశువోరలను కొనుక్కొచ్చుడు, అమ్ముడు. కొనేది 1000లకు, అమ్మేది లక్షలకు. సృష్టి కేసులా అరెస్ట్ అయిన డాక్టర్ నమ్రత మేడం 80 మంది పిల్లలను మారు బేరంలా మార్చిందంటే చూడుర్రిగా. పిల్లలు కానోళ్ళు వచ్చిందంటే చాలు డాక్టర్ అమ్మకు పైసల పంటే. ఇక ట్రీట్మెంట్ చేసినా మీకు పుట్టరు, టైం వేస్ట్ అని బుగులు పట్టిస్తుంది. మరి ఎట్లా మేడం అని అడిగితే సరోగసి తప్ప ఇంకో తొవ్వే లేదంటది. అంటే అద్దె గర్భం. ఇలా పిల్లగాడు ఏరేట ఆమె గర్భంలో పెంచుడు. దానికి మస్తు ఖర్చు అవుతుందని 30-40 లక్షలు గుంజుతారు అల్కగా. కానీ ఏ మనిషి కడుపులో పెరిగేది చెప్పకుండా 9 నెలల తర్వాత కాన్పైంది. ఇగో మీ సంతానం అని చేతులు పెడతారట. అస్సాం, బీహార్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, ఆంధ్ర ఇట్లా 6-7 రాష్ట్రాల గ్యాంగులను మెయింటైన్ చేసుకుంటా ఆడికెళ్ళి పిల్లల్ని కొనుక్కొస్తురట అగ్వకు. కన్నోళ్లకు 50-60 వేలు ఇస్తే అదే మా భాగ్యం. ఈడ లక్షలు తీసుకుంటాన్రు మంచిగా. ఓ రాజస్థాన్ జంట కేసు పెట్టే వరకు బాగోతమంతా బయటికి వచ్చింది. అంటే 80 మంది పిల్లలు గిన సరోగసి ద్వారా పుట్టలేదన్నట్టు. గిట్లా కోట్ల రూపాయలు కమాయించి 4-5 రాష్ట్రాల దుక్నాలు తెరిచి జోరుగా నడిపించిందట దందా. గందుకే గీ కేసును సిబిఐకి ఇచ్చే ఆలోచన చేస్తుందట సర్కారు. దేవత అని పోతే దయ్యమై పట్టుడంటే గిదే కావచ్చు. మెరుపు వేగంతో వివాదాస్పద నిర్ణయాలు తీసుకునే అమెరికా అధ్యక్షుడు మరోసారి భారతదేశంపై పన్నులు బాదాడు. వాణిజ్యం విషయాల్లో ఇరు దేశాలు పరస్పర భాగస్వామ్యం కావని స్పష్టం చేశారు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం కొత్త టారిఫ్ 21 రోజుల తర్వాత అంటే ఆగస్టు 27 నుంచి అమల్లోకి వస్తుంది. కొంటే ఉత్తోడు అనుకున్నాడో ఏం పాడో రప్ప ట్యాక్సుల బాంబులు వేస్తున్నాడు మన మీద. మొన్ననే 25% గుంజనా, ఇప్పుడు ఇంకో 20% పరికిండు బాజాప్తా. అంటే అమెరికాకు మన వస్తువులు పోతే 150 రూపాయలు పన్ను పడుతుంది అన్నట్టు. హీగేమున్నది, రేట్ ఎక్కువ అవుతుంది, డిమాండ్ తక్కువ అవుతుంది, మన దందా లాస్ అవుతుంది. బట్టలు, చెప్పులు, వజ్రాలు తోలుతోటి తయారయ్యేటివి. పత్తి, మిర్చి, జీడిపప్పు, ఆలుగడ్డలు, మామిడికాయలు, చేపలు ఎక్కువ పంపుతాం. అసలు కంటే కొసరెక్కువ ఉన్నట్టే ట్యాక్స్ సగం పడుతుంది. ఇక అన్ని చూస్తున్నాము, దేశానికి నష్టం కాకుండా ముంగట్టుకు పోతాము అన్నాడు ప్రధానమంత్రి మోడీ సారు. అంతేగాని అమెరికా అనో ట్రంప్ అనో పేరుగినే చెప్పాలి. अपने किसानों के, पशुपालकों के और मछुआरे भाई बहनों के हितों के साथ कभी भी समझौता नहीं करेगा. రష్యా నుంచి సమర్ కొనొద్దని ఎంత చెప్పినా ఇండియా ఇంటలేదు. అందుకే పన్నులతోటి పని వాడుతున్నాము అంటున్నాడు బరాబరు. ఫస్ట్ 24% టారిఫ్ వేసినాడే లొల్లి చేసే ప్రతిపక్షాలు. ఇప్పుడు ఇంకో 25% అనే వరకు మా దోస్తు అంటావు. గిదేనా మీ దోస్తానా? మన బిజినెస్ మీద దెబ్బ కొడుతుంటే గట్టిగా ఎందుకు మాట్లాడవని ప్రధానమంత్రి సార్ మనిషికో దిక్కన పట్టే ప్రతిపక్షాలు. హీడికే అయిపోలేదు. ఇవాళ రేపట్లో ఇంకో ట్యాక్స్ బాంబ్ వేస్తానికి తయారుగా ఉన్నాడు ట్రంప్ గారు. కానీ మీకు రష్యాకు పడకుంటే నడిమిట్ల మా మీద పగ తీర్చుకుంటే ఎట్లా సారు? ఈ కారం తప్పినోడు దుకాణం పెట్టినట్టు. మా ఇంటి పక్కన ఓ పిల్లగాడు ఎప్పుడు జీన్ పాయింట్లని టీ షర్ట్లని వేసుకొని తిరుగుతాడు. ఇవాళ మాత్రం కాటన్ బట్టలు తొడిగిండు. ఏందిరా తమ్మి గెటప్ మారింది అని అడిగితే ఇవాళ గియే వేసుకోవాలక్క అన్నాడు. చాలా మంది చేనేత బట్టలు తొడిగి వాట్సాప్లల్లా ఫేస్బుక్లల్లా ఫోటోలు పెట్టిండ్రు. అప్పుడు అర్థమైంది ఇవాళ చేనేత దినోత్సవం అని. జాతీయ చేనేత దినోత్సవం పండుగ లెక్కనే చేసిండ్రు అంతటా.
హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలా ఎగ్జిబిషన్ పెడితే మంత్రి తుమ్మల సారు చాలు చేసిండు. కొత్త కొత్త డిజైన్లు నేసి టాలెంట్ చూపించిన వాళ్లకు కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డులు వంచిండు. అట్లనే నేతన్నలు లేచిన త్రిలింగ పట్టు చీరలు బయటికి విడుదల చేసిండు. గిరాకీ పెంచుతానికి అందరూ మగ్గం మీద నేసిన బట్టలే దొడగాలని ప్రతిజ్ఞ చేపించిండు. చేనేత వస్త్రాలు ధరిస్తానని అలాగే నా కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ధరించేటట్లు థ్రిఫ్ట్ పథకం కింద నేత కార్మికులకు ఎట్లా ఫాయిదా అవుతుందో చెప్పి 33 కోట్ల రూపాయల లోను మాఫీ చేసిండ్రు కిత్తకు. మహిళా సంఘాలకిచ్చే చీరల గిరాకీ కూడా సిరిసిల్ల కార్మికులకిచ్చిన ముచ్చట యాద్ చేసిండ్రు. ఇక జిల్లాలల్లా జోరుగా జులూసులు నడిచినాయి. చీరలే కాదుల్లో పంజాబీ డ్రెస్సులు అంగిబట్టలు కూడా నేస్తున్నారు. పేరుకు మగ్గం మీదనే గాని రెడీమేడ్ కు ఏడ తగ్గకుండా తీరొక్క డిజైన్లతోటి ఖతర్నాక్ తయారు చేస్తున్నారు. కుదిరితే మీరు సుత దొడుగుండ్రి మరి. ఈ వాతావరణమే చిత్రం ఉన్నదబ్బా. పొద్దుగాల మబ్బులు పడుతుంది, తుప్పరు రాలుతుంది, జరసేపటికే ఎండపోడొచ్చి పగటిల్లి సురుకులు వెంచుడు. ఇక పొద్దుముఖంగా నేనున్నా అనుకుంటూ వస్తుంది. ఓ రోజు గట్టి గరుచుకుంటే ఇంకో రోజు గెరివిస్తుంది. ఆడాడ శింకులు రాలుతున్నాయి. రాత్రిపూట ఉబ్బరం మబ్బుల సలివెట్టుడు. మరి గీడెట్లున్నదో ఆర్చుకుందాం పాన్రి. గుడి చుట్టూరా మంచే, మనుషులు మస్క మస్క కనబడుతున్నారు. ఘాట్ రోడ్ల చూడుండ్రి, లైట్లు వేసినా ముంగటున్న బండ్లకు పడతలేవు. తిరుపతి కొండ మీద గిట్ల కమ్మేసింది. పొద్దుగాల దర్శనానికి పోయిన భక్తులంతా చూసి మురిసిపోయినరు. ఫోన్లలో ఫోటోలు వీడియోలు తీసుకున్నారు. మొన్న రాత్రి ఆన జంపింది కదా, వాతావరణం ఒక్కపారే మారిపోయింది. సలిసుత వెరిగే వరకు శాల్వాలు నెత్తికి తువాళ్ళు కట్టుకొని కూసున్నారు. చలికాలం మామూలే, ఈ టైంలో వడుడే చిత్రం ఉంది. ఏదెట్లున్నా మంచి అందాలకు భక్తులైతే ఫిదా అయిండ్రబ్బా. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటాం మళ్ళా. నమస్తే.